స్వాగతం. ప్రజా గాయకుడు గద్దర్ ఇక లేరు. ప్రజా గాయకుడు గద్దర్ అలియాస్ గుమ్మడి విఠలరావు ఇక లేరు. అనారోగ్యంతో ఆయన ఆదివారం కన్నుమూశారు. గుండెపోటుతో కొద్ది రోజుల క్రిందట అమీర్పేటలోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్లో చేరిన ఆయన చికిత్స పొందుతూ మరణించారు. అసెంబ్లీ హాల్లోని దివంగత ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి వారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, సహచర మంత్రులు, సభ్యులతో కలిసి ఘన నివాళులర్పించిన శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకానికి భారతదేశం స్వర్గధామం కానుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. లక్షలాది అద్భుత కట్టడాలు దేశంలోనే ఉన్నాయని, కొనసాగుతున్నాయని వెల్లడించారు. భూవారు, సాయంత్రం, చార్మినార్ శాశ్వత ప్రాతిపాదికన ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణను ఆయన మహారాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి ప్రారంభించారు. చంద్రబాబు ఒక ఆర్గనైజర్ క్రిమినల్ అని, ఎల్లో మీడియా ముసుగులో చంద్రబాబు విధ్వంసం సృష్టిస్తున్నారని, చంద్రబాబు ముందు క్షమాపణ చెప్పాలని రాయచోటి ఎమ్మెల్యే గండికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం అంగుళ్లలోని వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ప్రకాశం జిల్లా రాచర్ల ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఓ పొలం పాస్ పుస్తకం మంజూరు చేసే విషయంలో వీఆర్ఓ 5,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వీఆర్ఓ వెంకటేశ్వర్లని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బీజేపీతో పాటు వైసీపీ, కాంగ్రెస్ ప్రధాన శత్రువులన్నారు పీసీసీ రుద్రరాజు. వైఎస్ తనయుడు జగన్ రెడ్డి సీఎంగా రాష్ట్రానికి చేసిందేమీ లేదని, శూన్యమని అన్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర విజయవంతమైందని, అదే తరహాలో ప్రజల వద్దకెళ్లి వైసీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్యాకేజీ తదితరాలపై వివరించాలన్నారు. మణిపూర్లో జరిగిన హింసాత్మక ఘటనలో వందలాది కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయని, వారికి సంఘీభావంగా శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నామని గూడూరు ఎస్ఏఎల్సీ చర్చ్ పాస్టర్ ఓడీజే ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. మణిపూర్లో జరిగిన అరాచకత్వానికి నిరసనగా గూడూరు పట్టణంలోని ఎస్ఏఎల్సీ చర్చ్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని అమరవీరుల చౌరస్తా వద్ద గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పరిగి మండలం అధ్యక్షులు బి పరశురాం రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమాన్ని తన ఆటపాటలతో ఒవ్వెత్తిన ఎగిసిపడేటట్లు చేసిన ఉద్యమకారుడు గద్దర్ అని అన్నారు. గద్దర్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. జయశంకర్ సార్ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణకు హాజరైన బండి రమేష్ శేర్లింగంపల్లి నియోజకవర్గం హఫీజ్పేట్ డివిజన్లోని హుడా కాలనీ కూడలి వద్ద విశ్వకర్మ ఫౌండేషన్ శేర్లింగంపల్లి నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో జయశంకర్ విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ హాజరయ్యారు. నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం వద్ద నేషనల్ హైవే మీద టిప్పర్ ఢీకొనడంతో టెంపో వ్యాన్ పల్టీలు కొట్టింది. టెంపోలో ఉన్న 4గురికి తీవ్ర గాయాలు కాగా 5గురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని హాస్పిటల్కి తరలించారు. ప్రమాద సమయంలో గాయపడిన వారి మొబైల్ ఫోన్లు, బ్యాగులు గుర్తు తెలియని వ్యక్తులు సత్కరించారని ప్రమాద బాధితులు లబోదిబోమంటున్నారు. ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూతపై పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజా యుద్ధ నౌక గద్దర్ కన్ను మూశారని, ఉద్యమ గళం మోగబోయిందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనతో నాకు మంచి అనుబంధం ఏర్పడిందన్నారు. నా పోరాటానికి ఆయనే స్ఫూర్తి అని, జననాట్య మండలి వ్యవస్థాపకుల్లో గద్దర్ ఒకరని. విజయవాడ ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయం అర్థం కాకూడదు, ఒకవేళ అర్థమైతే రాజకీయాలకు పనికిరామన్నారు ఎంపీ కేశినేని నాని. రాజకీయం అర్థమైతే పైకి రాలేమని, రాజకీయంలో ఫస్ట్, లెఫ్ట్, రైట్, సెంటర్ కొట్టుకుంటూ అర్థం కాకుండా వెళ్ళాలి, అదే రాజకీయమని కేశినేని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మల్కారం గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపింది. నడి రోడ్డుపై పూజలు జరిపిన ఆనవాళ్లతో క్షుద్ర పూజలు నిర్వహించినట్లు వాహనదారులు గుర్తించారు. నల్ల కోడి, ఎర్రని వస్త్రం, నిమ్మకాయలు, గాజులు, పూజా సామాగ్రి ఉన్నట్లు తెలిపారు. ఆర్కే టెలిషో 25 ఏళ్ల వేడుకల్లో సర్కార్ నౌకరీ టీజర్ విడుదల చేశారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రం నిర్మాణ సంస్థ ఆర్కే టెలిషో స్థాపించి 25 ఏళ్లవుతున్న సందర్భంగా హైదరాబాద్లో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని సునీత కుమారుడు ఆకాష్ను హీరోగా పరిచయం అవుతున్న సర్కార్ నౌకరీ సినిమా టీజర్ విడుదల చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య పేరు తెలియని వారే లేరు. రాష్ట్రం నుండి మొదలుకొని జిల్లా వ్యాప్తంగా ఈయన తెలియని వారు ఉండరు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎలాంటి హడావిడి లేకుండా సాధారణంగా జీవితం గడుపుతున్న వ్యక్తి ఆయన. సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక శాసనసభ సభ్యుడు గుమ్మడి నరసయ్య. ఆయన కుమార్తె అనురాధను ఈసారి బరిలో దింపే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.